శ్రీభాస్కర్ అకాడమీకి స్వాగతం. కరెంట్ అఫైర్స్ వీడియోలను ఆదరిస్తున్న వీక్షకులకు కృతజ్ఞతలు. ఈరోజు అక్టోబర్ నెలకు సంబంధించి చివరి వీడియోను ప్రసారం చేస్తున్నాం. వారం వారం ప్రసారమయ్యే వర్తమాన అంశాల్లో భాగంగా ఈరోజు మొత్తం 18 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతో మీ ముందుంటున్నాం. అభ్యర్థులకు ముఖ్య సూచన ఏంటంటే, కరెంట్ అఫైర్స్ తెలుసుకోవడం అనేది ఒక అలవాటుగా మార్చుకుంటే మంచి ఫలితాలు పొందుతారనేది నిజం. ఇక ఈరోజు ప్రశ్నలోకి వెళ్దాం. మొదటి ప్రశ్న, వివాదాస్పదమైన 20వ రాజ్యాంగ సవరణను ఇటీవల ఏ దేశం ఆమోదించింది? దీనికి ఆప్షన్స్: ఏ యుఎస్ఏ, బి చైనా, సి ఇటలీ, డి శ్రీలంక. దీనికి సరైన సమాధానం శ్రీలంక. ఈ సవరణ ద్వారా శ్రీలంక అధ్యక్షుడికి విశేష అధికారాలు వస్తాయి. అదేవిధంగా శ్రీలంక అధ్యక్షుడు దేశాన్ని నెమ్మదిగా నియంతృత్వ వైపు తీసుకెళ్తున్నారనే అనుమానం నిజమైనట్టుగా చెప్తున్నారు. ఇక రెండో ప్రశ్న, ఫోర్బ్స్ వరల్డ్ బెస్ట్ ఎంప్లాయర్ 2020 జాబితాలో ఏ భారతీయ కంపెనీ అగ్రస్థానంలో ఉంది? వీటికి ఆప్షన్స్: ఏ టాటా గ్రూప్, బి టీసీఎస్, సి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డి హెచ్సిఎల్ టెక్నాలజీస్. దీనికి కరెక్ట్ ఆన్సరు హెచ్సిఎల్ టెక్నాలజీస్. దీని వివరంలోకి వెళ్ళినట్టయితే, అక్టోబర్ 17న విడుదల చేసిన ఈ జాబితాలో ఇండియాలోని హెచ్సిఎల్ టెక్నాలజీ బెస్ట్ ఎంప్లాయర్గా నిలిచింది. అదే రోజు ఫోర్బ్స్ వరల్డ్ బెస్ట్ ఎంప్లాయర్ 2020 జాబితాను ప్రతి దేశంలోని ప్రముఖ సంస్థలని ప్రకటించడం జరిగింది. మన దేశంలో హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఫోర్బ్స్ వరల్డ్ బెస్ట్ ఎంప్లాయర్ 2020 జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. ఇక మూడో ప్రశ్న, నో మాస్క్ నో సర్వీస్ విధానాన్ని ఏ దేశం ప్రారంభించింది? ఆప్షన్స్: ఏ ఇండియా, బి బంగ్లాదేశ్, సి నేపాల్, డి భూటాన్. దీనికి సరైన సమాధానం బంగ్లాదేశ్. కోవిడ్ ఉధృతి నేపథ్యంలో మరింత అవగాహన మరియు నియంత్రణ కోసం ఈ విధానాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఇక నాలుగో ప్రశ్న, 2020 బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరంలో భారతీయ బృందానికి నాయకత్వం వహించింది ఎవరు? దీనికి ఆప్షన్స్: ఏ ఓం బిర్లా, బి వెంకయ్య నాయుడు, సి ప్రహ్లాద్ జోషి, డి నితిన్ గడ్కరీ. దీనికి సరైన సమాధానం ఓం బిర్లా. ఓం బిర్లా ప్రస్తుత లోక్సభ స్పీకర్. 2020 బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం 6వ సమావేశంలో ఇతను భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు. ఇది అక్టోబర్ 27న వర్చువల్ సమావేశంగా జరిగింది. ఇక ఈరోజు ఐదో ప్రశ్న, స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ 2020 నివేదిక ప్రకారం 2019లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వాయు కాలుష్యం బహిర్గతం చేసిన దేశం ఏది? దీనికి ఆప్షన్స్: ఏ చైనా, బి యుఎస్ఏ, సి ఇండియా, డి సింగపూర్. దీనికి సరైన సమాధానం ఇండియా. వివరంలోకి వెళ్ళినట్టయితే, గ్లోబల్ ఎఫెక్ట్ ఇన్స్టిట్యూట్ ఈ నివేదికను విడుదల చేసింది. స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ 2020 నివేదిక ప్రకారం 2019లో అత్యధిక వాయు కాలుష్యం బహిర్గతం చేసిన దేశం ఇండియా. ఓజోన్ ఎక్స్పోజర్గా ఉన్న మొదటి 10 దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. ఇక ఆరో ప్రశ్న, అల్ఫా కొండే ఇటీవల మూడోసారి ఏ దేశ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు? ఏ సెనెగల్, బి ఘనా, సి సియరా లియోన్, డి గినియా. దీనికి కరెక్ట్ సమాధానం గినియా. ర్యాలీ ఆఫ్ గినియన్ పీపుల్స్ పార్టీ నేత అయిన అల్ఫా కొండే 59.5% ఓట్లతో అధికారం చేజిక్కించుకున్నారు. 82 సంవత్సరాల వయసు గల అల్ఫా కొండే గినియా అభివృద్ధి కోసం అహర్హం శ్రమించారని అక్కడ వార్తాపత్రికలు కొనియాడాయి. ఇక ఏడో ప్రశ్నలోకి వెళ్దాం. ఇటీవల రాజీనామా చేసిన సబా అల్ ఖలీద్ అల్ సబా ఏ దేశానికి ప్రధానిగా ఉన్నారు?
దీనికి ఆప్షన్స్ ఏ ఉక్రెయిన్, బి కువైట్, సి ఒమన్, డి సౌదీ అరేబియా. దీనికి సరైన సమాధానం బి కువైట్. అవినీతి ఆరోపణలు, ప్రతిపక్షాల ఒత్తిడితో సబా అల్ ఖలీద్ రాజీనామా చేయడం జరిగింది. ఇక ఈరోజు 8వ ప్రశ్న, నావికాదళ వేడుక 2020 నావికాదళ వేడుక 2020కి ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏది? ఆప్షన్స్ ఏ గోవా, బి విశాఖపట్నం, సి కొచ్చి, డి చెన్నై. దీనికి కరెక్ట్ ఆన్సరు విశాఖపట్నం. ఇక మనం 9వ ప్రశ్నలకు వెళ్దాం. ఇండియా యుఎస్ 2+2 మినిస్టీరియల్ డైలాగ్ వార్షిక ఈవెంట్ యొక్క ఏ ఎడిషన్ లేదా ఎన్నో సమావేశం? ఇది ప్రశ్న. ఏ 2వ సమావేశం, బి 3వ సమావేశం, సి 4వది, డి 6వ సమావేశం. దీనికి కరెక్ట్ సమాధానం 3వ సమావేశం. అక్టోబర్ 27న న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో యుఎస్ విదేశాంగ కార్యదర్శి పాంపియో, అదేవిధంగా భారత్ తరపున విదేశాంగ మంత్రి జయశంకర్, అదేవిధంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. దీంతో పాటుగా అమెరికా విదేశాంగ ఆర్మీ ప్రతినిధి కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. ఇండియా యుఎస్ 2+2 మినిస్టీరియల్ డైలాగ్ వార్షిక ఈవెంట్ అక్టోబర్ 27న 3వ ఎడిషన్గా జరిగింది. ఇక ఈరోజు 10వ ప్రశ్నలోకి వెళ్దాం. యూరోపియన్ యూనియన్ ఏ సంవత్సరానికి గాను నికర జీరో కార్బన్ ఉద్గార లక్ష్యాన్ని నిర్ణయించింది? యూరోపియన్ యూనియన్ ఏ సంవత్సరానికి గాను నికర జీరో కార్బన్ ఉద్గార లక్ష్యాన్ని నిర్ణయించింది? దీనికి సరైన సమాధానం 2050 వరకు గాను ప్యారిస్ ఒప్పందం ప్రకారం ప్రపంచ వాతావరణ పరిస్థితుల్ని సమన్వయంతో సరిచేయాలనేది దీని సారాంశం. ఖచ్చితమైన స్వచ్ఛమైన ఉద్గారాలు లేని ప్రపంచం 2050 కల్లా సాధ్యం చేయాలని లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఇక 11వ ప్రశ్నలోకి వెళ్దాం. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్కు కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? దీనికి ఆప్షన్స్ ఏ రమేష్ కైలాసు, బి బిమల్ జుల్కా, సి రంజిత్ నాయర్, డి మితీష్ గంగర్. దీనికి కరెక్ట్ సమాధానం బిమల్ జుల్కా. అక్టోబర్ 22న ఈ నియామకం జరిగింది. ఇంతకుముందు ఇది ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ స్పోర్ట్స్ గేమింగ్ అనే పేరుతో ఉండేది. తర్వాత దీనిని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్గా మార్చారు. ఇది వాస్తవంగా ఉత్తమ ప్రమాణాలతో నిలిచబడిన ఒక క్రీడా పరిశ్రమ. ఇది ఒక స్వయం సమృద్ధి సంస్థగా చెబుతారు. ఇక 12వ ప్రశ్న. 80,000 ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ బ్లాక్ బోర్డ్ పథకాన్ని ఏ రాష్ట్రం అమలు చేసింది? దీనికి సరైన సమాధానం తమిళనాడు రాష్ట్రం. తమిళనాడు రాష్ట్రంలో అక్టోబర్ 23న ఈ పథకం ప్రారంభించబడింది. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం మెరుగైన బోధనా వాతావరణాన్ని నిర్ధారించడంతో పాటు డిజిటల్ ఇండియా మరియు ఆత్మనిర్భర్ భారత్ వైపు దేశాన్ని నడిపించడం. ఇంకా ఈరోజు 13వ ప్రశ్నలోకి వెళ్దాం. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక పథకమైన పిఎం ఆత్మనిర్భర్ నిధి పథకం అయితే దేశంలో అన్ని రాష్ట్రాల్లోకెల్లా ఏ రాష్ట్రం అత్యధిక మందికి రుణాలు ఇచ్చి అగ్రస్థానంలో ఉందో తెలపండి. వీటికి ఆప్షన్స్ ఏ గోవా, బి ఉత్తరప్రదేశ్, సి కర్ణాటక మరియు డి హిమాచల్ ప్రదేశ్. దీనికి సరైన సమాధానం ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ మన దేశంలో అత్యధికంగా పిఎం ఆత్మనిర్భర్ నిధి పథకం కింద అత్యధిక మందికి రుణాలు ఇచ్చిన రాష్ట్రంగా నమోదు చేసుకోబడింది. 14వ ప్రశ్న. అస్ట్రావా ఓపెన్ WTA టోర్నమెంట్ని ఎవరు గెలుచుకున్నారు? అస్ట్రావా ఓపెన్ WTA టోర్నమెంట్ని ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్స్ అరియానా సబలెంకా, ఇది ఏ, బి విక్టోరియా అజరెంకా, సి అజరెంకా సుమో, డి మరియా షరపోవా. వాస్తవంగా అస్ట్రావా ఓపెన్ WTA
ఉమెన్స్ టోర్నమెంటు, అక్టోబర్ 17-25 మధ్య జరిగిన ఉమెన్స్ సింగిల్స్లో అరియానా సబాలెంకా విక్టోరియా అజరెంకాపై గెలిచి టోర్నీ గెలుచుకుంది. 15వ ప్రశ్న, నైట్ ఆఫ్ ది రెస్ట్లెస్ స్పిరిట్స్ స్టోరీస్ ఫ్రమ్ 1984. ఇది ఒక బుక్ పేరు. నైట్ ఆఫ్ ది రెస్ట్లెస్ స్పిరిట్స్ స్టోరీస్ ఫ్రమ్ 1984. దీని పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్స్ సర్బ్రీత్ సింగ్, బి మన్ప్రీత్ కౌర్, సి విమల్ కుమార్ సింధియా, డి రాజ్ కుమార్ పునియా. దీనికి కరెక్ట్ ఆన్సర్ సర్బ్రీత్ సింగ్. వివరణలోకి వెళ్దాం. 1984 ఢిల్లీలో జరిగిన సిక్కుల ఓచకోతను ఈ పుస్తకంలో వివరించడం జరిగింది. ఆ సంఘటనలు సిక్కులపై ఏ విధంగా ప్రభావం చూపాయో దీంట్లో చెప్పబడింది. ఇది ఒక కల్పిత గాథగా రాయడం జరిగింది. ఇక 16వ ప్రశ్న, దేశవ్యాప్తంగా చిన్న మరియు స్థానిక వ్యాపారాలకు సహాయం చేయడానికి భారత్లో స్మాల్ స్ట్రాంగ్ మేకప్ను ప్రారంభించిన సంస్థ. దీనికి సరైన సమాధానం గూగుల్. గూగుల్ దేశవ్యాప్తంగా చిన్న మరియు స్థానిక వ్యాపారాలకు సహాయం చేయడానికి భారత్లో స్మాల్ స్ట్రాంగ్ మేక్ యాప్ని ప్రారంభించింది. ఇక 17వ ప్రశ్న, ప్రతి గ్రామీణ గృహానికి పంపు నీటి కనెక్షన్ ఇవ్వడం ద్వారా దేశంలో హర్ ఘర్ జల్ అనే పథకం ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది? ఆప్షన్స్ ఏ గోవా, బి ఉత్తరప్రదేశ్, సి గుజరాత్, డి మధ్యప్రదేశ్. దీనికి సరైన సమాధానం గోవా. అక్టోబర్ 17న గోవా ఈ పథకాన్ని ప్రారంభించింది. సుమారు 2,30,000 గ్రామీణ గృహాలకు 100% హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ని విజయవంతంగా అందించినందున దేశంలో మొట్టమొదటి హర్ ఘర్ జల్ రాష్ట్రంగా గోవా అవతరించింది. ఇక ఈరోజు చివరి ప్రశ్న, 18వ ప్రశ్నగా దీన్ని చెప్పుకుందాం. శ్రీలంకలో ఏ బ్యాంకు తన కార్యకలాపాలని మూసివేసింది? శ్రీలంకలో ఏ బ్యాంకు తన కార్యకలాపాలను మూసివేసింది? ఆప్షన్స్ ఏ హెచ్డిఎఫ్సి బ్యాంక్, బి ఐడిబిఐ, సి ఐసిఐసిఐ, డి కోటక్ మహీంద్రా. దీనికి సరైన సమాధానం ఐసిఐసిఐ. వివరణలోకి వెళ్ళినట్టయితే ఐసిఐసిఐ బ్యాంకు అభ్యర్థన మేరకు శ్రీలంక ద్రవ్య బోర్డు అక్టోబర్ 24న ఐసిఐసిఐ బ్యాంకు కార్యకలాపాలను నిలిపివేసింది. అంతకుముందు జరిగిన ఒప్పందాలను కూడా రద్దు చేసుకోవడం జరిగింది. దీంతో ఈరోజు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ పూర్తి చేయబడింది. థ్యాంక్ యూ టు ఆల్.